తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ ఈ కాలం యువతకు ప్రాణప్రదంగా మారుతోంది. క్షణం సేపు ఫోన్ కనిపించకపోయినా, ఎవరైనా వద్దని వారించినా తట్టుకోలేకపోతున్నారు. చిన్నపాటి మందలింపులకే నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. తాజాగా మెదక్ జిల్లాలో ఫోన్ వాడొద్దని తల్లి చెప్పడమే ఆ యువతి చేసిన పాపం అయింది. క్షణికావేశంలో ఆమె తీసుకున్న నిర్ణయం ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. కేవలం సెల్ ఫోన్ వాడొద్దు అన్నందుకే 16 ఏళ్ల శిరీష ఎలకల మందు తిని ప్రాణం తీసుకుంది. మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం ముత్తాయిపల్లి గ్రామానికి చెందిన సంగేం శంకర్ సుజాత దంపతులకు 2 పిల్లలున్నారు. వారి పెద్ద కుమార్తె శిరీష వయసు కేవలం 19 ఏళ్లు. ఎంతో భవిష్యత్తున్న యువతి ఆదివారం నాడు ఇంట్లో సరదాగా గడుపుతూ తన సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఉంది. చాలాసేపటి నుంచి శిరీష ఫోన్కి అతుక్కుపోవడంతో తల్లి సుజాత సహజంగానే మందలించింది. అంతే కదా, అంతసేపు నుంచి ఎవరైనా ఫోన్ చూస్తుంటే ఇంట్లో పేరెంట్స్ ఖచ్చితంగా మందలిస్తూ ఉంటారు. పెళ్ళైన వాళ్ళను కూడా ఫోన్ చూస్తుంటే మందలిస్తారు. ఇది కామన్. ఎక్కడైనా కూడా తల్లి మందలించే రైట్ లేదా? అమ్మాయి అనుకోకుండా ఎలకల మందు తాగి ప్రాణాన్ని తీసుకుంది. ఎక్కువసేపు ఫోన్ వాడదు, గేమ్స్ తగ్గించు అని ఆమె శిరీషకు చెప్పడం జరిగింది. కానీ తల్లి చెప్పిన ఆ మాటను శిరీష సానుకూలంగా తీసుకోలేకపోయింది. తల్లి తనను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడిందని లేదా తన ఇష్టాన్ని కాదన్నదని ఆమె తీవ్ర మనస్తాపానికి గురైపోయింది. ఆవేశంలో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో ఇంట్లో ఉన్న ఎలకల మందును శిరీష నీటిలో కలుపుకొని తాగేసింది. అది గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆమెను మెదక్ జిల్లా ఆసుపత్రికి తరలించడం జరిగింది. వైద్యులు సాయశక్తులా ప్రయత్నించినప్పటికీ పరిస్థితి విషమించడంతో శిరీష మృతి చెందింది. కళ్ల ముందే కూతురు విగతజీవిగా పడి ఉండడం చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. నిజమే కదా, ఆ టైంలో ఆ తల్లి ఎందుకు నేను మందలించానా అని పశ్చాత్తాపానికి వెళ్ళిపోయే సిచ్యువేషన్ ఇక్కడ నెలకొంది. ఎందుకంటే నేను అనవసరంగా మందలించాను, బిడ్డ చనిపోయింది, 19 ఏళ్ల కూతురు, అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డ, నేను అనవసరంగా చెప్పానా అని కూడా వాళ్ళకి బతుకున్నంత కాలం కూడా ఒక మనోవేదన అనుభవిస్తూనే బతకాలి కదా. ఆ అమ్మాయి ఒక్క క్షణం ఆలోచించుంటే శిరీష ఈరోజు ఈ అఘాయిత్యానికి పాల్పడేది కాదు. ఒక నిమిషం ఫోన్ పడేసి సైలెంట్గా ఒక రూమ్లో కూర్చున్నా, ఎవరితో మాట్లాడకుండా ఉన్నా కూడా ఆ టైం సరిపోయేదేమో. కానీ క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఎంత ప్రమాదానికి దారితీస్తాయో కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఒక కుటుంబం మొత్తం జీవితాంతం బతుకున్నంత కాలం కూడా ఆ మనోవేదనకి గురవుతూనే బతుకుతూ ఉంటారు. ఎందుకంటే పిల్లల కోసం పేరెంట్స్ ఎన్ని చేస్తారో, ఎన్ని సాక్రిఫైజులు చేస్తూ ఉంటారో మనం చూస్తూనే ఉంటాం. ఇక్కడ శిరీష ఒక్క క్షణం ఆలోచించుంటే ఈరోజు ప్రాణం నిలుపుకొని ఉండేదేమో. ఒకే ఒక క్షణం ఆలోచించాల్సిందేమో. ఆ తల్లికి ఆ తండ్రికి తీరని మనోవేదనకి గురి చేసిందని కూడా చెప్పుకోవచ్చు. తను చనిపోయి అనుకోకుండా ఒక ప్రాణం పొయ్యింది, నేను అనవసరంగా అన్నానని ఆ తల్లి కూడా ఎంత మనోవేదనకి గురవుతుంది. ఇప్పుడున్న యువత ఏ విషయంలో కూడా పేరెంట్స్ దండిస్తున్నారు అంటే మన బాగు కోసమే అనేది కూడా పిల్లలు ఇక్కడ ఆలోచించాలి. ఎందుకనంటే ఆ యూత్ పిల్లలు ఏ విధంగా ఉంటారో మనం ఈ న్యూసే కాదు, చాలా వార్తలు కూడా మనం నిత్యం చూస్తూనే ఉంటున్నాం. సోషల్ మీడియా పెరిగిన తర్వాత కూడా పిల్లల యాక్టివిటీ ఏ విధంగా ఉంటుందనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఏదన్నా ఒక మాట అన్నప్పుడు అది మనం తీసుకోవడానికి రెడీగా ఉండాలి. ఆ తీసుకోవడానికి రెడీగా లేవు అని అన్నప్పుడు నువ్వు ఆ పని చేయడమే ఆపేయాలి. ఫస్ట్ ఆ పని చేయొద్దు, నువ్వు ఒక మాట అనిపించుకోవద్దు అనేలాగా పిల్లలు కూడా అలాగే ఉండాలి. ఎందుకనంటే పేరెంట్స్ ఏదైనా కూడా పిల్లల బాగోగులే కోరుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాం అనేది కూడా, మన విజ్ఞత ఏ విధంగా ఉంది అనేది కూడా మనకు మనమే ఒకసారి క్వశ్చన్ వేసుకోవాలి. యూత్ చాలా సక్రమ దారిలో నడవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఒక చిన్న ఫోన్ విషయంలో జరిగిన ఒక చిన్న గొడవ, ఒక పనికిరాని గొడవ, ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడం స్థానికులను కూడా కలిసివేస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది. టెక్నాలజీకి బానిసలవుతున్న నేటి తరం భావోద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోవడం కూడా ఇలాంటి దారుణాలకి దారితీస్తున్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు పిల్లల క్షేమం కొరి చెప్పే మాటలు ఈరోజు మరణ శాసనాలుగా మారుతూ ఉండటం సమాజానికి ఆందోళన కలిగించే అంశంగా కూడా అందరూ చూడాలి. గ్రామం ముత్తాయపల్లి సంగం కృష్ణ, నేను వాళ్ళ బాబాయిని అవుతాను. నేను అయితే మా అన్న కూతురు వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రులు గొడవబడి కొట్లాడుకుంటే అయితే నాడు బేరు చూసింది అమ్మాయి కూడా. కాకపోతే మళ్ళా ఫోన్లు చూసుడు, జర అమ్మాయి చూసుడు ఎక్కువ ఉన్నట్ల తల్లి కొంచెం బేరిచ్చింది, తండ్రి బేరిచ్చిండు. ఇట్లా ఫోన్లు చూడొద్దు, చేయొద్దని చెప్పుడు. ఒకసారి కాదు 2 సార్లు 3 సార్లు అట్లా జరిగింది. అంటే ఒకనాడు కూడా తల్లి కూడా
అమ్మాయిని ఒక దెబ్బ కొట్టుడు కూడా జరిగింది. ఇలా ఊరికి ఫోన్ చూస్తే బాగుండదు, ఒక ఇంటికి ఇచ్చి పోయేదాన్ని బాగుండదు అని చెప్పేసి ఫోన్లు చూడొద్దు, మంచి రోజులు లేవు అని చెప్పేసి మాట తల్లి అనడం కొంచెం అదైంది. ఇక ఆ పిల్ల మనసులో ఏమనుకుందో ఏం చేసిందో కానీ అలా నాన్న ఎలుకలకు మందు అని ఇంట తీసుకొచ్చి పెట్టిండు అన్నట్టు. ఆ ఎలుకలు కొన్ని చనిపోయినాయి. ఆ మందు అనేది కొద్దిగా మిగిలితే ఆ పక్కపోటి కవర్లో పెట్టి ఉన్నది. వీళ్ళు మనం పొద్దున్న లేచి మేము దందకు వెళ్ళిపోయేటోళ్ళం. ఆ పొద్దున్న లేచి దందకు వెళ్ళిపోయిన తర్వాత ఆమె నీళ్ళల్లో కలుపుకొని తాగేసి అట్లా జరిగింది. దందకు వచ్చే వరకు మాకు మధ్యాహ్నం 1-2 అయిపోతుంది. ఆ తర్వాత వచ్చినాక తెలిసిన తర్వాత అమ్మాయిని తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్కి